హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. బ్రేక్ పెళ్ళి బాగా సౌండ్ వస్తుంది అని చెప్పి ఈరోజు షెడ్కేస్కి వెళ్ళాను. సండే అయినా కానీ హాఫ్ డే వరకు ఉంటుంది. స్పేర్ పార్ట్స్ షాప్ కూడా హాఫ్ డే వరకు ఉంటుంది. సరే అని చెప్పి బ్రేక్ ప్యాడ్స్ తీసుకున్నా. ఇవి ఒరిజినల్ అనమాట. 700 నుంచి ఉంటాయి బ్రేక్ ప్యాడ్స్. నేనేమో టైప్ 1 ఒరిజినల్ తీసుకున్నాను. 1800 పడినాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లో మార్చేసాం అనమాట. మేస్త్రి గారు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మార్చి తర్వాత రైట్ సైడ్ మార్చారు. ఏదైనా ఒరిజినల్గానే ఉంటుంది. డూప్లికేట్లా ఉంటుంది. పౌడర్ వచ్చేసి అవి కరెక్ట్గా ఉండవు అనమాట. నేను ఒరిజినలే తీసుకున్నాను. లెఫ్ట్ రైట్ రెండు సైడ్లు బ్రేక్ ప్యాడ్స్ మార్చేసాం. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది టైర్ ఒప్పి తీస్తే లెఫ్ట్ రైట్ కలిపి 10 to 15 మినిట్స్లో బ్రేక్ ప్యాడ్లు చేంజ్ చేసేయచ్చు. తర్వాత ఎయిర్ పడుతుంది కదా, ఎయిర్ తీసేసి ట్రయల్కి వెళ్ళాం. ట్రయల్కి వెళ్తే ఓకే అంతా పర్లేదని చెప్పారు. లైట్గా ఫ్రంట్ సస్పెన్షన్ సౌండ్ వస్తుంది, అది సార్ చూపిద్దాంలే అని చెప్పేసి వచ్చేసాం అనమాట. ట్రయల్కి వెళ్ళాం, ఓకే అయిపోయింది అన్నారు. ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. చిన్న కిరాయి ఒకటి ఉందంటే వచ్చా అనమాట. అది మిస్ అయిపోయింది. ఆ కిరాయికి వెళ్ళలేదు. ఇంకా స్నానం చేసి పడుకుని ఇప్పుడు టైం 8 అవుతుంది నైట్. ఇప్పుడు లాగిన్ అయ్యాయి అనమాట. ఓలా, ఊబర్, ర్యాపిడో. అంటే ఓలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయను అనమాట. ఊబరు, ర్యాపిడోని. ఊబర్ ఏమో నైట్ ఏం పడలేదు. ర్యాపిడోనేమో 500 బుకింగ్ కూడా పడింది ఎయిర్పోర్ట్కి. అది దింపేసాం మార్నింగే. ఓలానేమో అసలు నేను సబ్స్క్రిప్షన్ కూడా కట్టను అనమాట. జస్ట్ అది ఊటిని ఆన్ చేసి ఉంచుతా, ఏదన్నా పడితే తోలుదాం లేదంటే లేదు అని. ఈ మంత్ ఇంకా కొంచెం కట్టాల్సినవి ఇంకెక్కువ లాగిన్ అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.